ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఒక్క వచనాన్నే మనం ధ్యానం చేద్దాం. ఇది లోతైనటువంటి విషయము ప్రియులారా. దేవుడు ఈరోజు మన జీవితంలో ఒక ద్వారము తెరవాలి అంటే, ఒక మార్గము సరళము చేయాలి అంటే ఈ వాక్యమే మనకు ఆధారమై ఉన్నదనే విషయాన్ని గమనించాలి. ఈ వాక్యమే మన జీవితంలో మన గమ్యాన్ని సూచిస్తూ ఉన్నది. ఈ వాక్యములో ఏమని రాయబడి ఉన్నదంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. దేని గురించి అంటే సేవకుల గురించి, దేని గురించి అంటే విశ్వాసుల గురించి, దేని గురించి అంటే ఆయనను నమ్మినటువంటి వారి గురించి, వారి క్రియలను గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏమని? నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. నాకు తెలుసు నీకున్న శక్తి కొంచెమై ఉండినను. మనకున్న శక్తి ఎంతండి? యు హ్యావ్ ఏ లిటిల్ స్ట్రెంగ్త్. కొద్ది శక్తి మాత్రమే నీకున్నది. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వెయ్యనేరడు. దేవునికి స్తోత్రం. 2 విషయాలు ప్రాముఖ్యముగా. ఒకటి, నీ శక్తి కొంచెమై ఉండినను. ఏం చేశామంట? నీవు నా వాక్యమును గైకొన్నావు. ఒకటి. రెండవది, నా నామమును ఎరగననలేదు. అంటే నా నామము తెలియదు అని నీవు అనలేదు. ఏ సందర్భాలలో అనలేదు అంటే, నీకున్న శక్తి కొంచెమైనప్పటికీ కూడా, నీకున్న పరిచర్య కొంచెమైనప్పటికీ కూడా, నీకున్నటువంటి జీవితము కొంచెమైనప్పటికీ కూడా, నీకున్నటువంటి స్థితిగతులు కొంచెమైనప్పటికీ కూడా నీవు నన్ను విసర్జించలేదని చెప్పని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయమై దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడు అంటే, ఒక తలుపు తీసి ఉంచి ఉన్నాను అన్నాడు. ఏం తీసి ఉన్నాడండి? తలుపు తీసి ఉంచి ఉన్నా. ఈ తలుపు తీస్తే ఆ తలుపులో గుండా లోపలికి రావాలి. విందుకు పిలువబడినటువంటి వారు ఏ మార్గమున వెళ్తారండి? విందుకు పిలువబడినటువంటి వారు రాజ్య మార్గమున, అనగా మంచి మార్గమున, మెయిన్ గేట్లో నుంచి వెళతారు. పిలువబడినటువంటి వారు ఏం చేస్తారు? దొంగ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ దేవుడు తలుపు తీయాలి. నీ జీవితంలో దేవుడు తలుపు తీయాలి. తలుపు అనగానే చాలామంది ఏమని ఆలోచిస్తారు అంటే, ఆర్థికంగా ఇంకేముందిలే మనకి, తలుపు తీసేశాడు, ఆర్థికమైనటువంటి సందర్భాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. వాక్యము ఎక్కడి నుంచి వచ్చింది? పరము నుండి వచ్చింది గనక. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరము నుండి వచ్చాడు గనక. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరము నుండి వచ్చింది గనక. దేవుని యొక్క మాటలు పర సంబంధమైనవిగానే ఉంటాయి, కానీ లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, భూ సంబంధమైనటువంటి మాటలుగా ఉండవు. వాక్యమును చదివేటప్పుడు కూడా పర సంబంధముగా మనము దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి. అందుకనే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు.
లోకమును దాని ఆశలు గతించును, నా చిత్త ప్రకారము చేయువాడే దేవుని రాజ్యములో ప్రవేశించును. దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని వీటి గురించి అనుమానము కలిగి ఉండొద్దు. లోకపు జనులు వీటి గురించి అనుమానము కలిగి ఉంటారు. మీరైతే మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. దేవుని యొక్క రాజ్యం అంటేనే తలుపు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక డోర్ నీ కోసం నేను ఓపెన్ చేస్తా ఉన్నాను అంటున్నాడు. ఒక ద్వారము తెరుస్తాను నీ కోసము, ఆ ద్వారమును ఎవ్వరు కూడా ముయ్యలేరు. నీ కోసము నేను పరలోకములో ఒక ద్వారము తెరిచి ఉంచానంటే, నీవు ఆ ద్వారము గుండా నన్ను నువ్వు చూస్తావు. నన్ను నువ్వు చూడాలి అంటే నీ శక్తి కొంచెమైనప్పటికీ, నీకున్నటువంటి శక్తి ఎంతో అల్పమైనప్పటికీ నీ క్రియలు నేను చూస్తూ ఉన్నాను. చాలామంది సేవకులు కూడా ఈ దినాన, చాలామంది విశ్వాసులు కూడా ఈ దినాన ఎలా ఉన్నారు అంటే, క్రియల విషయంలో బుద్ధిగా వారు అశ్రద్ధ కలిగి ఉన్నారు. ఎందుకు అంటే, దేవుడు చూసేది రెండు విషయాలు: క్రియలు, విశ్వాసము, క్రియలు. ఈ విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. ఈ విశ్వాసముతో కూడినటువంటి క్రియ ఏదైతే మనము కలిగి ఉంటామో అది ద్వారము తెరవటానికి, డోర్ ఓపెన్ చేయటానికి ఉపయోగపడుతుంది. అందుకని మొదటి విషయం నేను జ్ఞాపకం చేస్తాను, నీవు నా వాక్యమును గైకొని. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో ఈ రీతిగా చదవబడి ఉన్నది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. మొదటి విషయం ఏమిటండి? మన శక్తి కొంచెమైనప్పటికీ కూడా, మన జీవితము కొంచెమైనప్పటికీ కూడా, నేనేమి సేవకునిలేండి, నాదెంత సేవలేండి, నాదెంత పరిచర్యలేండి, మరి నా జీవితమే పాటిదండి, అబ్బో నాకు డబ్బు ఉంటేనే చేస్తానండి, నాకు డబ్బులు ఇస్తేనే వస్తానండి అనేటువంటి ఆలోచన ఉంటే నీ దగ్గర క్రియలు ఉండవు. ప్రియులారా, ఈరోజు ఏ ఆలోచనతో మనం ఉంటున్నాం, ఏ తలంపులతో మనం ఉంటున్నాం, ఏ ఉద్దేశాలతో మనం ఉంటున్నాం? నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఇక్కడ వరకు బాగానే ఉండొచ్చు, కానీ ఇక్కడ వరకు నువ్వు బాగా మెయింటైన్ చేయొచ్చు, కానీ ఇక్కడ వరకు నువ్వు చక్కగా నువ్వు చూసుకోవచ్చు, కానీ ఈ యొక్క తలంపులు, ఉద్దేశములు దేవుని రాజ్యములోనికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఎంత మాత్రము కూడా ఉపయోగపడవనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి విషయం ఏమంటున్నాడండి? నీ క్రియల్లో ఫస్ట్ క్రియ ఏమిటి? నీవు నా వాక్యమును గైకొన్నావు. ఏమిటి ఆ వాక్యము? వాక్యం అంటేనే దేవుడు, వాక్యం అంటేనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వాక్యములేముంది? వెలుగు ఉంది. ఈ వాక్యములేముంది? ఈ వాక్యములో జీవము. నువ్వు దేవుణ్ణి కనుగొన్నావు అంటే నీవు వెలుగును కనుగొన్నావు, నీవు జీవాన్ని కనుగొన్నావు. జీవించుచున్నానన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ మృతుడవే అని చెప్పు. అంటే మృతుడవే అంటే జీవిస్తున్నావన్న పేరు దేనికున్నది? శరీరమునకు ఉన్నది. ఈ భూమి మీద ఫలానా వ్యక్తి బతికాడు అంటే బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, ఫలానా వ్యక్తి చనిపోయాడు అంటే డెత్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఈ దేహమునకు సర్టిఫికేట్ ఉంటుంది, కానీ లోపల నాటబడినటువంటి ఆత్మకు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఎవరు అంటే ఆ ద్వారములో గుండా, ఆ డోర్లో నుంచి లోపలికి వెళ్ళినప్పుడు, యేసుని చూసినప్పుడు మాత్రమే నీ యొక్క ఆత్మకు
సర్టిఫికేట్ లభిస్తుంది ప్రియులారా. అందుకనే దేవుడేమంచు ఉన్నాడు అంటే, మరణానికి ఒక సర్టిఫికేట్ ఉంది, జీవానికి ఒక సర్టిఫికేట్ ఉంది, కానీ జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఫలానా మనిషి బ్రతికాడని చెప్పని రికార్డ్స్ మాత్రమే నీకుంటుంది, కానీ నీవు చచ్చిన వాడవే అనగా లోపల నాటబడిన నీ ఆత్మ చనిపోయి ఉన్నది. ఈ ఆత్మ బ్రతకాలి. 2018 సంవత్సరంలో అయినా సరే నీ ఆత్మను నువ్వు బతికించుకోగలిగితే దేవుని రాజ్యమును చూడగలుగుతాం. అదే నువ్వు బ్రతికించుకోలేక ఆ జీవమును, ఆ వెలుగుని నీవు చూడలేకపోతే నిష్ప్రయోజనముగా మిగిలిపోతాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నాట్ డినైడ్ మై నేమ్, నా పేరును నీవు ఎరుగననలేదు, నా నామమును ఎరుగననలేదు. ఆ మాటను గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు గమనిద్దాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 క్రియలు. మొదటి క్రియ, నీవు వాక్యమును గైకున్నావు. వాక్యములోనే జీవం ఉంది, వాక్యములోనే వెలుగు ఉంది. 2వ క్రియ, నామం ఎరగలేదన్నావు. ఏమిటి ఆ నామము? నామం అంటే పేరు. అయితే ఆ పేరుని దేవుడు ఏం చేశాడంట, అన్ని నామముల కంటే పై నామముగా దేవుడు ఉంచాడు. అన్ని నామములు అంటే తండ్రికి ఉన్నటువంటి నామాలు ఏంటి చెప్పండి? యెహోవా, యెహోవా జైరా, యెహోవా రఫా, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా. ఇవన్నీ కూడా దేవుడుకున్నటువంటి పేర్లు. ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇవన్నీ దేవునికున్న పేర్లే. ఇలా దేవునికున్నటువంటి ఎన్ని పేర్లైతే ఉన్నాయో, దేవుడు గొప్పవాడు అని చూపించేటువంటి ఎన్ని పేర్లైతే ఉన్నాయో, ఆ పేర్లన్నిటికీ కంటే కూడా యేసు నామమును దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా కుమారుణ్ణి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, కుమారుడు తండ్రి ఎడల ఒబీడియంట్గా జీవిస్తూ ఉన్నాడు. కుమారుడు తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు. కుమారుడు తండ్రి యొక్క మాట ప్రకారము నడుచుకోవటానికి ఈ భూమి మీదకు వచ్చాడు. నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో తన యొక్క ఆఖరి బొచ్చు వరకు రక్తమును చిందించాడు. ఆ దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. దేవుడు అంటున్నాడు, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎంతమంది లేరు? ఎంతమంది ఉన్నారండి? ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. ఒక మున్సిపల్ ఆఫీసుకు మనం వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఫోటోలు మనం చూస్తూ ఉంటాం. ఒక గవర్నమెంట్ ఆఫీసులకు మనం వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఫోటోలు చూస్తూ ఉంటాం. ఒక ముఖ్యమంత్రి గారి ఆఫీసుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఫోటోలు చూస్తూ ఉంటాం. వీరందరూ కూడా స్వతంత్రంలో పోరాడినటువంటి వారు కానీ, లేకపోతే ఇంకో రకంగా దేశానికి మేలు చేసినటువంటి వారు, గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తులను మనము అక్కడ చూసి పరిచయం చేసుకుంటా ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆకాశములోనే కాదు భూమి మీద కానీ ఎక్కడైనా సరే యేసు పేరుని అన్నిటికంటే హెచ్చించాడు. ఆయన కంటే కూడా ఎక్కువగా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ప్రియులారా,
ఆయన కంటే కూడా దేవుడు ఎక్కువగా ఘనత ఇస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు అంచు ఉన్నాడు, ఏమంటున్నాడు? ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా దేవుడు ఆయనను హెచ్చించాడు, అన్ని నామముల కంటే పైనామముగా ఉంచాడు. ఇది పరసంబంధమైనటువంటి విషయం. దేవుని మాటలు పరసంబంధమైనవి, లోక సంబంధమైనవి కావు. ఈ పరసంబంధమైనటువంటి విషయాలు దేనికి ఉపయోగపడతాయి అంటే ఆత్మకు ఆహారముగా ఉపయోగపడతాయి, ఈ ఆత్మకు పాలుగా ఉపయోగపడతాయి. ఈ వాక్యం అనేటువంటి పాలన చేత మేము దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఈ వాక్యమే నీ పాదమునకు దీపము, ఈ వాక్యమే నీ త్రోవకు వెలుగు, ఈ వాక్యమే నిన్ను అన్ని విషయాలుగా ఆదుకుంటుంది, నీ పక్షాన గొప్ప కార్యము చేస్తా. కాబట్టి ఈ వాక్యమైనటువంటి దేవుణ్ణి నువ్వు చూశావు. ఈ వాక్యమైనటువంటి దేవునికున్న నామములన్నిటికంటే పై నామముగా యేసు ప్రభు వారిని దేవుడు ఉంచాడు. కాబట్టి ఆ దేవుని దగ్గర మన క్రియలు సరిగ్గా ఉంటే ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఒక మాటను జ్ఞాపకం చేస్తే పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటని నీకు కనపరిచెదను. ఇక్కడికి ఎక్కిరమ్ము, జరగవలసిన వాటిని నేను నీకు చూపిస్తాను. ఎప్పుడు చూపిస్తాను? అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఏం తెరవబడి ఉందంట? పరలోకమందు తలుపు తెరవబడి ఉంది. ఈ తెరవబడినటువంటి తలుపు ఎవరి కోసము అంటే ఆత్మవశుడైనటువంటి యోహాను కోసము దేవుడు తలుపు తెరిచి పైకి రా అని చెప్పని పిలుస్తున్నాడు. పైకి రమ్మన్నప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు? పైకి వెళ్తున్నాడు. పైకి వెళ్ళిన తర్వాత జరగబోవలసినటువంటి సంగతులు నేను నీకు చూపిస్తానని చెప్పని దూత యోహానుతో మాట్లాడుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని రాజ్యంను స్వతంత్రించుకోవటం అనేది అంత ఈజీ కాదు. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే మన జీవితంలో ఈరోజు గుండె మీద మనము చేసుకొని ఆత్మీయ స్థితిని ఒక్కసారి పరిశీలన చేసుకో. బైబిల్ మాట్లాడుతూ ఉన్న వాస్తవం ఏమిటి అంటే ఒక తలుపు తీయకుండా నీవు పైకి వెళ్ళలేవు. ఆ తలుపు తీయవలసింది యేసు ప్రభువారు. ఆ దేవుడు అంచు ఉన్నాడు, ఒక తలుపు తెరవబడి ఉండెను, అదిగో పరలోకమందు. ఎక్కడండి? పరలోకమందు తలుపు తెరవబడెను. అలాగే మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 25వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఎవరుండాలండి మెలకువగా? అందరూ ఉండాలి. ఎవరుండాలి? అందరూ మెలకువగా ఉండాలి. ఏ మెలకువ ఉండాలి? ఆత్మీయ మెలకువ మనకి ఉండాలి. దేవుడు లేపేది దేన్ని? శరీరాన్ని కాదు. దేవుడు ఏం చేస్తాడు? ఆత్మను పైకి లేపుతాడు. ప్రియుల, నీ ఆత్మ దేవుని చూడాలి, నీ ఆత్మ దేవుని దర్శించుకోవాలి, నీ ఆత్మ దేవుని రాజ్యములో ఉండాలి, నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఉండాలి అంటే తలుపు తీస్తేనే
నువ్వు దేవుని రాజ్యములోకి వెళతావు. తలుపు తీయకపోతే నువ్వు దేవుని రాజ్యములోకి ప్రవేశించవు. అందుకని అంటున్నాడు, అంతటా తలుపులు వేయబడును. అంటే తలుపు తీశాడు, బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్కేసేసారు పైకి, తలుపు వేసేసాడు. తలుపు క్లోజ్ చేసిన తర్వాత అయ్యా అయ్యా అని చెప్పని తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని ఎన్నటికీ నేను మిమ్మల్ని చూడలేదు, మీరెవరో కూడా నాకు తెలియదని చెప్పాను. కాబట్టి మన ఫోకస్ దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. మన ఫోకస్ దేని మీద ఉండాలి? తలుపు మీద మన యొక్క గురి ఉండాలి. నువ్వు ఏ పని చేసినా, ఏ పనిలో నీవున్నా, నీ ఫోకస్ దేవుని మీదే ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దైవజనుడా, దైవజనురాలా, దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పు నారంభించినప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారు, మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, మీ సముఖమునందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పి సాగుదురు. వీళ్ళు అంటున్నారు, నీ సముఖం ఉందే, నువ్వు చూస్తుండగానే మేము తింటున్నాం కదా, నువ్వు చూస్తుండగానే మేము తాగుతున్నాం కదా, నువ్వు చూస్తుండగానే మేము తిరుగుతూ ఉన్నాము కదా, నువ్వు మమ్మల్ని ఎరగనంటావేమిటి అని దేవుని అన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఏమాత్రము రిప్లై కూడా ఇవ్వలేదు, తలుపు వేసేసాడు. అందుకనే ప్రియ, మరి దైవజనులకు, దేవుని బిడ్డలకు దేవుడు తెలియపరిచేటువంటి మాట, ఒక మాట అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నేను చూస్తూ ఉన్నాను, నీ ప్రతి క్రియను చూస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యములు చూస్తే ఆ దినములో ప్రభు వచ్చే సమయానికి భూమి మీద ఒక్క నీతిమంతుడైనను నేను కనుగొంటానా అన్నాడు. అంటే ఎవరు నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేడు, నేను కూడా లేను. అర్థమైందా? ఎంత చెప్పి నేను కూడా దేవుని దృష్టికి నీతిమంతుణ్ణి కాను, ఎవరు కారు. మరి తలుపు నీ కోసం ఎట్లా తెరుస్తాడు? నీతిమంతుడు లేనప్పుడు, ఒక్కడు కూడా నీతిమంతుడుగా దేవుడు కనపడినప్పుడు తలుపు దేవుడు ఎలా తెరుస్తాడు అంటే, తలుపు దేవుడు తెరవటానికి కారణము రెండే రెండు. ఒకటి, నీ క్రియలు నేను ఎరుగుచూ ఉన్నాను, నీ శక్తి కొంచెమైనను. నువ్వు పిలిచినప్పుడు, పరిచర్యలోకి మొదటగా అడుగు పెట్టినప్పుడు, దేవునిలోకి వచ్చినప్పుడు, విశ్వాసిగా వచ్చినప్పుడు, నీ శక్తి కొంచెమైనప్పటికీ నీవు నన్ను విడిచిపెట్టలేదు, ఆ క్రియను నేను చూస్తూ ఉన్నా. ఎప్పటి వరకు విడిచిపెట్టలేదు? నా రాజ్యమును చేపట్టేంత వరకు, నేను తలుపు తీసేంత వరకు కూడా విశ్వాసిగా నీవు ఉన్నావు, దైవజనుడుగా నీవు ఉన్నావు, నా కొరకు నువ్వు జీవించావు. పొలము నాది, పంట నాది, నువ్వు పనివాడివి, పనివాడికి నేను జీతం ఇస్తున్నాను, పనివాడు జీతానికి పాత్రుడు అంటూ ఉన్నాను. పనివాడిని పనికి పంపిస్తే నువ్వేం చేస్తున్నావు? పనికి మాలిన పనులు చేస్తా ఉన్నావు. దేవునికి సంబంధించినటువంటి పని చేసుకో అని దేవుడు నీకు ఇస్తే, దేవుడికి సంబంధించిన పని చేయకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని నీకు నచ్చినటువంటి పనులను చేస్తూ ఉన్నావు. దాని వలన ప్రియులారా, నువ్వు ఈ లోకంలో నష్టపోతున్నావు. రెండవది, డోర్ నీ కోసము ఓపెన్ కాదు. అందుకనే ఈ లోకములో నుండి దేవుని రాజ్యంలోకి మనము వెళ్ళాలి అంటే మనలో ఉండాల్సినటువంటి క్రియలు, ఒకటి, యేసు ప్రభు యొక్క వాక్యమును గైకొనాలి. రెండవది, ఆయన నామమును నీవు ఎరిగి ఉండాలి. ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము, అన్ని నామముల కంటే గొప్ప నామము యేసు ప్రభు నామం. ఆకాశమందు కానీ భూమి మీద కానీ గొప్ప నామము కలిగినటువంటి ఆ దేవుని యందే నీకు రక్షణ, నీ పాపమునకు విమోచన, నిత్య రాజ్యమునకు ఆయనే మార్గం అని చెప్పని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ దేవుని రాజ్యములోకి మనము ప్రవేశించాలి అంటే మొదటిగా ఏం వెళ్తాయో తెలుసా?
ప్రకటన 14:13. అంతటా ఇప్పుడు నుండి ప్రభునందు మృతుడు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట వెళతాయి. ఆ క్రియలు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి నీ క్రియ కరెక్ట్గా ఉంటే డోర్ నీ కోసము దేవుడు తెరుస్తాడు. నీ క్రియ కరెక్ట్గా లేకపోతే దేవుడు డోరు తెరవటానికి వీలు లేదు. అయ్యా అయ్యా అంటావు, తినుచున్నాను తిరుగుచున్నాను, నేను ఎంతో చేశాను కదా అంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఎన్నడూ చూడలేదు, అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు. కాబట్టి అటువంటి దురదృష్టమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళకముందే ఈ సంవత్సరమైనా మనం మేల్కొంటే మంచిదని నేను భావిస్తా ఉన్నా. ఆత్మకు కావలసినటువంటి ఆహారం ఏదైతే వాక్యములో మనకుందో, ఆహారాన్ని మనము రుచించి ఆహారమును మనం తిని ఆహారము ద్వారా పెరిగి పెద్దవారమై దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించాలి. ప్రకటన గ్రంథము 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. ఎవడును నీ కిరీటమును అహంకరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఏం పట్టుకోవాలంట? మనం కలిగినటువంటి విశ్వాసాన్ని గట్టిగా మనము పట్టుకోవాలి. ఏ విశ్వాసము కలిగి ఉండాలి తెలుసా? ప్రారంభములో నీకు ఏ విశ్వాసం అయితే ఉందో, యేసుని నమ్ముకున్న దినాల్లో ఏ విశ్వాసం అయితే ఉందో, యేసుని నమ్ముకున్న దినాల్లో ఏ ప్రేమ అయితే ఉందో, యేసుని నమ్ముకున్న దినాల్లో ఎలాంటి సేవ అయితే నువ్వు చేసావో అలాంటి జీవితం మనం జీవించాలి. కాబట్టి మన జీవితంలో ఏముండాలి? ఆఖరికి మాట ప్రకటన గ్రంథము 3:8 మూలవాక్యం చదువుకుందాం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా మీకు వందనాలు. గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు వెతబడినటువంటి మాటలు హృదయం అనే పలక మీద ముద్రించుకొని దాని ప్రకారం నడుచుకునే భాగ్యమును మీరు మాకు దయచు. విని విడిచిపెట్టు వారము కాక నాయనా, విని ఆత్మానుసారముగా జీవించే భాగ్యము దయచు. మా క్రియలను చూస్తున్నావని నువ్వు సాక్ష్యం ఇస్తూ ఉన్నావు దేవ. మా క్రియల్లో నీ నామాన్ని గణపరిచే క్రియ మాకుండాలి. మా క్రియల్లో ప్రభువా నీ శక్తిని ఆశ్రయించే క్రియ మాకుండాలి. మా క్రియల్లో నీ వాక్యమును గైక్కునేటువంటి క్రియ మేము కలిగి ఉండటానికి నీ కృప దయచేయమని అడుగుచూ ఉన్నా. ఎవరైతే నీ వాక్యమును గైక్కుంటారు, ఎవరైతే నీ నామమును నాయనా ఎరిగి ఉంటారో వారి కొరకు తలుపు ఒకటి తీసి ఉంచుతానని మీరు సెలవిచ్చారు. ఆ తలుపు నాయనా మా జీవితంలో నాయనా మా కొరకు మీరు తీయులాగున ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మార్గము సరళము చేయండి నాయనా. ఈ లోకం వైపు చూడకుండా, లోకాశల వైపు చూడకుండా మా విశ్వాసమును కాపాడుకుంటూ నాయనా బుద్ధి కలిగిన కన్యకల వలె మా దివిచీలను నాయనా సరిదిద్దుకొని నీ రాజ్యములో నాయనా నీతో ఉండే భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో చేరిన ప్రతి దైవజనుని మీరు దీవించి, మీరు ఆశీర్వదించి సమస్త ఘనత మహిమ ప్రభావమును పొందుకోమని బ్రతిమిలాడి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.